కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం పార్టీలోని అన్ని స్థాయిల్లో నాయకుల పనితీరును సమీక్షించుకొని ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పేర్కొన్నారు. గాంధీ భవన్లో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పార్టీల నుండి అనేక మంది కాంగ్రెస్ లో చేరి ప్రభుత్వంలో పార్టీలో పనిచేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేరిన వారు పదవులు అనుభవిస్తున్నప్పటికీ పార్టీ పటిష్టతకు ప్రయత్నించడం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి మరో 3 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ చివరి ఏడాది ఎన్నికల సమయమని మిగిలింది 2 ఏళ్లు మాత్రమేనని పేర్కొన్నారు. ఈ సమయంలో ప్రక్షాళన అవసరం ఉన్నదని స్పష్టం చేశారు. ప్రక్షాళనకు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డి సమయం ఇవ్వాలని కోరారు. అక్కడక్కడ కలుపు మొక్కలు కనబడతా ఉన్నాయి. వాటిని ఏరి పారేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ గంజాయి మొక్కలు కనబడుతున్నట్లు అనుమానం కలుగుతూ ఉంది. అటువంటి గంజాయి మొక్కలను కూడా నిలువరించాల్సిన అవసరం ఉంది, నలిపేయాల్సిన అవసరం ఉంది. పార్టీని, ప్రభుత్వాన్ని రెండింటినీ సమన్వయపరచడంలో ఉండే అనేక వ్యవస్థలను ప్రక్షాళన చేయవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి దాని మీద దృష్టి పెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఆ రోజు అనేక వ్యక్తులను, శక్తులను కూలగట్టుకోవాలని అనేక మంది వచ్చిండ్రు. ఈరోజు అనేక స్థాయిల్లో పనిచేస్తూ ఉన్నారు. ఒక కాంగ్రెస్ వాదిగా చెప్తా ఉన్నా, చనిపోయే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండేవాడిగా చెప్తా ఉన్నా. ఆ రోజు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున వచ్చిన, ఉప్పెనలా వచ్చిన కాంగ్రెస్ ప్రభంజనంలో గెలుస్తామనో అధికారం వస్తుందనో వచ్చిన వాళ్ళు ఉంటారు. మళ్ళీ రేపు 2-3 సంవత్సరాల తర్వాత పరిస్థితులు మారితే ఎక్కడుంటారో ఏమవుతారో తెలియదు.